ఒక వీడియో, ఒక కామ్ అటాక్ కొన్ని గంటల్లో దేశం మొత్తం షాక్ అయింది. పాస్టర్ అభినయ్ పై అయితే అటాక్ జరిగింది. రిలీజియస్ హ్యాటిడ్ పెరిగిపోతుంది. క్రిస్టియన్ పాస్టర్ ని టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో అయితే ఎక్స్ప్లోడ్ అయ్యింది. కానీ 48 అవర్స్ తర్వాత సిచ్యువేషన్ రివర్స్ అయ్యింది. అసలు పోలీస్ చెప్పిన వర్షన్ ఏంటి? అటాక్ నిజంగా జరిగిందంటారా లేదా ఇది కంప్లీట్ స్క్రిప్ట్ డ్రామానా? ఈ కాంట్రవర్సీలో పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా సింపతి కోసమా, పబ్లిక్ అటెన్షన్ కోసమా, లేదా కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికా? ఈ రోజు మనం కంప్లీట్ టైమ్ లైన్, వైరల్ ఎవిడెన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, సోషల్ మీడియా మ్యానిపులేషన్ అన్ని డీప్ గా అయితే అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత కామెంట్ లో ఏమనిపించిందో కామెంట్ చేయండి. వైరల్ వీడియో స్టార్ట్ ఎలా అయింది? అది మే మంత్ 2026 సడన్ గా సోషల్ మీడియాలో అయితే ఒక డిస్టర్బింగ్ వీడియో అయితే వైరల్ అయింది. కార్ మీద అయితే స్టోన్స్ పడుతున్నాయి. పీపుల్ అయితే పానిక్ లో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో షౌటింగ్. క్యాప్షన్ ఏంటి? పాస్టర్ అభినయ్ దర్శన్ పై మర్డర్ అటెంప్ట్. ఒక్క నిమిషంలోనే వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ పేజ్ లో అన్నిట్లో కూడా వైరల్ అయిపోయింది. ఇదైతే ఎమోషన్స్ తో అయితే పోస్ట్ వచ్చాయి. ఇండియాలో మైనారిటీస్ అయితే సేఫ్ కాదు, పాస్టర్ ని చంపేయడానికి అయితే ట్రై చేశారు. పీపుల్ ఎమోషన్ అయ్యారు. కొన్ని పొలిటికల్ పేజ్ కూడా ఇన్స్టాంట్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ ఇక్కడే ఫస్ట్ సస్పియస్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ డిటెక్టివ్ ఒక డీటెయిల్ అయితే నోటీస్ చేశారు. అటాక్ వీడియోలో కెమెరా యాంగిల్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియాక్షన్స్ కూడా సినిమాటిక్ గా ఉన్నాయి. పానిక్ మాత్రం అంత నేచురల్ గా కనిపించలేదు. వీడియో ఇమీడియట్ గా మల్టిపుల్ అకౌంట్ నుండి అయితే స్ప్రెడ్ అయ్యింది. ఇది స్పాంటానియస్ అటాక్ లా కాకుండా ప్లానెడ్ కంటెంట్ గా ఉందని కొంతమంది అయితే డౌట్ చేశారు. అప్పుడే సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. అటాక్ జరుగుతుంటే ఎవరు ఇన్స్టా పర్ఫెక్ట్ గా రికార్డ్ చేస్తారు? వై సేమ్ క్లిప్స్ ఎవ్రీవేర్? వై నో లోకల్ ఐ విట్నెస్ వీడియోస్? ఇనిషియల్లీ ఈ డౌట్ ని కాన్స్పిరసీ థియరీ అని డిస్మిస్ చేశారు. బట్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే షాకింగ్ టర్న్ తీసుకుంది. ఈ కేసు వైరల్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే పోలీస్ అయితే మల్టిపుల్ వీడియోస్ ఎగ్జామినేషన్ చేశారు. అండ్ అలాగే అక్కడ చూసిన విట్నెస్ స్టేట్మెంట్ ని కూడా కలెక్ట్ చేశారు. లోకల్ వెరిఫికేషన్ చేశారు. అప్పుడు అక్కడ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. పోలీస్ ఎలిగేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ ఇన్సిడెంట్స్ ర్యాండమ్ అటాక్ కాదు, ప్రీ ప్లానెడ్ స్క్రిప్ట్ డ్రామా అని సస్పియస్ రైజ్ అయింది. రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే పాస్టర్ తో పాటు కొంతమంది అసోసియేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చని ఇన్వెస్టిగేటర్ అయితే సస్పెక్ట్ చేశారు. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారంగా రిహార్సల్ కూడా జరిగిందని పోలీస్ క్లెయిమ్ చేశారు. దీంతో సోషల్ మీడియా అయితే ఫైర్ లో ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ బయటికి రాగానే ఇంటర్నెట్ అయితే లిటరలీ స్ప్లిట్ అయ్యింది. ఒక సైడ్ అయితే ఇది కంప్లీట్లీ డ్రామా అని చెప్తున్నారు. ఇంకొక సైడ్ అయితే పోలీస్ నరేటివ్ ని బ్లైండ్ గా నమ్మొద్దని చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ కాకముందే జడ్జిమెంట్ ఇవ్వకండి అని చెప్తున్నారు. మరి కొంతమంది చెప్పారు ఫేక్ హేట్ క్రైమ్ క్రియేట్ చేస్తే సొసైటీ డ్యామేజ్ అవుతుంది. ఈ కాంట్రవర్సీ డేంజరస్ స్టేజ్ కి వెళ్ళింది. ఎందుకంటే రిలీజియస్ ప్లస్ సోషల్ మీడియా ప్లస్ పాలిటిక్స్ కంబైన్ అయితే పబ్లిక్ ఎమోషన్ ఎక్స్ప్లోడ్ అవ్వడం ఈజీ అవుతుంది కాబట్టి. మరి ఎందుకు ఈ ఫేక్ ఇన్సిడెంట్స్ ఇంతగానో వైరల్ అవుతుంది? ఇది ఓన్లీ ఈ కేసు గురించి మాత్రమే కాదు, మోడర్న్ సోషల్ మీడియా ఆల్గరిథం ఒక డేంజరస్ ట్రూత్ అయితే ప్రూవ్ చేసింది. ట్రూత్ కన్నా ఎమోషన్ అయితే ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది. ఫియర్, యాంగర్, రిలీజియన్, వైలెన్స్ ఈ టాపిక్స్ అయితే ఇన్స్టాంట్ గా వైరల్ అవుతాయి. రీసెర్చ్ ప్రకారం మిస్ఇన్ఫర్మేషన్, వాట్సాప్ రీల్స్, షార్ట్ వీడియోస్ దీని ద్వారా అయితే సూపర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. పీపుల్ అయితే ఎవరు వెరిఫై చేయరు, ఫార్వర్డ్ చేస్తారు ఆ వీడియోని. ఒక ఫేక్ క్లిప్ 1000 మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఎస్పెషల్లీ కమ్యూనల్ యాంగిల్ లో ఉంటే ఆ సిచ్యువేషన్ ఇంకా డేంజరస్. పోలీస్ స్టేట్మెంట్స్ లో ఇంకా సీరియస్ ఎలిగేషన్స్ అయితే వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇన్సిడెంట్ సింపతి క్రియేట్ చేయడానికి లేదా కమ్యూనల్ టెన్షన్ పెంచడానికి అయి ఉండొచ్చని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇది కనుక నిజం అయితే ఇంపాక్ట్ చాలా డేంజరస్ గా ఉంటుంది. ఎందుకంటే రియల్ విక్టిమ్ క్రెడిబిలిటీ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి. యాక్చువల్లీ హేట్ క్రైమ్ జరిగిన టైంలో కూడా పీపుల్ డౌట్ చేయడం స్టార్ట్ చేశారు. దట్స్ ద బిగ్గెస్ట్ డేంజర్ ఆఫ్ ఫేక్ నెరేటివ్. మరి దీని మీద మీడియా పబ్లిక్ రియాక్షన్ ఏంటిది? కొన్ని మీడియాలో అవుట్లెట్ ఇమీడియట్ గా అటాక్ నెరేటివ్ పుష్ చేశాయి. వెరిఫికేషన్ కంప్లీట్ కాకముందే ఎమోషన్స్ అయితే హెడ్లైన్స్ లా వచ్చాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ రివర్స్ యాంగిల్ లో చూపించగానే సేమ్ మీడియా అయితే సైలెంట్ అయిపోయింది. క్రిటిసిజం వచ్చింది. ఇదైతే మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అంటే కంప్లీట్ ట్రూత్ ఏం కాదు. ఫస్ట్ వైరల్ వర్షన్ అయితే మోస్ట్లీ ఇన్కంప్లీట్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ కోర్ట్ వర్సెస్ రియల్ కోర్ట్. మన సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏంటంటే పీపుల్స్ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇస్తారు. కోర్ట్ కన్నా ముందే ఇంటర్నెట్ వర్డిక్ట్ అయితే వస్తుంది. ఒక సైడ్ హీరో, ఇంకొక సైడ్ విలన్ విత్ ఇన్ అవర్స్ లో. కొన్ని రియాలిటీస్ అయితే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. పోలీస్ వర్షన్ ఫైనల్ ట్రూత్ కాదు. అండ్ అలాగే సోషల్ మీడియా వర్షన్ కూడా ఫైనల్ ట్రూత్ కాదు. ఎవిడెన్స్, ఇన్వెస్టిగేషన్, కోర్ట్ ప్రాసెస్ అయితే ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ కాంట్రవర్సీ మనకి ఒక డేంజరస్ రియాలిటీని చెప్తుంది. ఫోన్ లో చూపించేది ప్రతి వీడియో కూడా నిజం కాదు. మీరు ఈ కేసు గురించి ఏమని అనుకుంటున్నారు? అటాక్ నిజంగా జరిగిందంటారా లేదా ఫేక్ వీడియోనా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్ అయితే వెరిఫై చేయండి, బ్లైండ్ గా నమ్మకండి.